హాయ్ ఫ్రెండ్స్, స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరిని వేధించే అతిపెద్ద సమస్య బ్యాటరీ. ఎంత వేగంగా ఛార్జ్ చేసినా రోజంతా వాడితే నిలవటం లేదు. కానీ ఒకవేళ మీ ఫోన్ స్క్రీన్ తనంతట తానుగా బ్యాటరీని ఛార్జ్ చేసుకుంటే వినడానికి ఎంత వింతగా ఉన్నా ఇప్పుడు శాస్త్రవేత్తలు సరిగ్గా ఇదే అద్భుతాన్ని నిజం చేశారు. డిస్ప్లేనే పవర్ సోర్స్గా మారే ఈ మ్యాజిక్ ఏంటో ఇప్పుడు ఈ ప్రత్యేకమైన కథనంలో తెలుసుకుందాం. ఈ సాంకేతికత వెనుక ఉన్న అసలు రహస్యం పెరోవ్స్క్వైట్ సోలార్ సెల్స్. సాధారణంగా సోలార్ ప్యానెల్ నల్లగా మందంగా ఉంటాయి. కానీ సౌత్ కొరియాలో ఉల్సాన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు అత్యంత పారదర్శకమైన సోలార్ సెల్స్ను అభివృద్ధి చేశారు. ఇవి చూడటానికి గ్లాస్లానే ఉంటాయి, కానీ కాంతిని విద్యుత్గా మారుస్తాయి. ఇప్పటి వరకు మనం వాడుతున్న స్క్రీన్లు కేవలం బ్యాటరీ శక్తిని ఖర్చు చేస్తాయి. కానీ ఈ సరికొత్త ఆల్ గ్లాస్ పారదర్శక సోలార్ సెల్స్ సూర్యకాంతినే కాదు, మన ఇంట్లో బల్బుల వెలుతురుని కూడా విద్యుత్తుగా మార్చుకోగలవు. అంటే మీరు ఫోన్ వాడుతున్నప్పుడు లేదా పక్కన పెట్టినప్పుడు కూడా అది నిరంతరం ఛార్జ్ అవుతూనే ఉంటుంది. ఈ ప్రయోగంలో కొరియన్ శాస్త్రవేత్తలు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అన్స్ట్రక్చర్ ట్రాన్స్పరెంట్ సోలార్ సెల్స్ను డిస్ప్లే లోపల అమర్చారు. గతంలో ఇలాంటి ప్రయత్నాలు జరిగినా స్క్రీన్ క్వాలిటీ తగ్గేది. కానీ ఇప్పుడు అద్భుతమైన క్లారిటీతో పాటు చదరపు సెంటీమీటర్కు దాదాపు 20 మిల్లీవాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసుకునే స్థాయికి ఈ టెక్నాలజీ చేరుకుంది. కేవలం ఫోన్లోనే కాదు, ఈ టెక్నాలజీ మన ఇంటికి కిటికీలను కూడా పవర్ ప్లాంట్లుగా మార్చనుంది. కార్ల అద్దాలు, భవనాల గ్యాస్ ప్యానెల్స్, ఇలా దేనికైనా ఈ సెల్ఫ్ ఛార్జింగ్ డిస్ప్లే కోటింగ్ను చేసుకోవచ్చు. తద్వారా పగలు సూర్యరశ్మి నుండి, రాత్రి వీధి దీపాల నుండి కూడా పవర్ను జనరేట్ చేసుకోవచ్చు. దీనివల్ల ఎలక్ట్రిక్ వాహనాల రేంజ్ కూడా భారీగానే పెరుగుతుంది. అయితే ఈ ఫోన్లు మన చేతికి ఎప్పుడొస్తాయి? ప్రస్తుతం ఈ టెక్నాలజీ ప్రోటోటైప్ దశను దాటి కమర్షియల్ టెస్టింగ్లో ఉంది. శాంసంగ్ అలాగే ఎల్జీ వంటి దిగ్గజ సంస్థలు ఈ సెల్ఫ్ హీలింగ్, సెల్ఫ్ ఛార్జింగ్ డిస్ప్లేలపై భారీగానే పెట్టుబడులు పెడుతున్నాయి. 2027 నాటికి మనం మొదటి సెల్ఫ్ ఛార్జింగ్ స్మార్ట్ ఫోన్ను చూసే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకప్పుడు వైర్లెస్ ఛార్జింగ్నే మనం అద్భుతంగా భావించాం. కానీ ఇప్పుడు వైర్లు లేకుండా, ప్లగ్ పాయింట్ వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా కేవలం వెలుతురుంటే చాలు, మీ ఫోన్ ఎప్పటికీ ఆన్లోనే ఉంటుంది. టెక్నాలజీ పెరుగుతున్న వేగం చూస్తూ ఉంటే త్వరలోనే మనం చార్జర్ అనే పదాన్నే మర్చిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ స్పెషల్ ఫీచర్పై మీ అభిప్రాయాలు కామెంట్స్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథనాల కోసం వీడియోను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.